ఏకాగ్రతతో చేస్తుంటే ప్రకృతి సిద్ధంగా మనలోంచి శక్తి ఉబికి వస్తుందని, మనిషికి ప్రోత్సాహకరంగా మారుతుందని ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద సోదాహరణంగా వివరించారు. అప్పుడవి చేస్తున్న పనులు కాక మన ద్వారా జరుగుతున్న పనులుగా పరిణమిస్తాయి, మేలుతరమైన ఫలితాలను అందిస్తాయి. గురుదేవా, ఏ పని చేస్తున్నా వేరే ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. చేసే పని మీద మనసు నిలవడం లేదు. ఏకాగ్రతను అనుభవపూర్వకంగా నిరూపించండి అని ఆధ్యాత్మిక గురువును సాధకుడు అభ్యర్థించాడు. దేని గురించి ఎక్కువగా ఆలోచనలు వస్తున్నాయి అని అడిగాడు గురువు. భార్యాపిల్లల గురించి, సంపాదన గురించి, ఆస్తిపాస్తుల గురించి అన్నాడు శిష్యుడు. అదే సమయంలో వారిద్దరూ నదిలో స్నానం చేస్తూ ఉన్నారు. గురువు వెంటనే శిష్యుని జుట్టు పట్టుకుని నీళ్లలో ముంచేసి గట్టిగా అదిమిపెట్టాడు. ప్రాణం పోయినంత పని అయ్యింది శిష్యుడికి. ఎలాగో పట్టు విడిపించుకొని గబాలున నీళ్లలోంచి లేచాడు. చచ్చిపోయాననే అనుకున్నాను, ఎందుకలా చేశారు అని గురువును అడిగాడు శిష్యుడు.